హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈరోజు వచ్చి సండే, అందరికీ హ్యాపీ సండే. ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుంది? 9 అవుతుందా? టైం ఇప్పుడు వచ్చి 9:30. 9. ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది. ఇప్పుడే లేచాను. ఇప్పుడు ఇంకా టీ తాగుతున్నాము. టిఫిన్ అది చెయ్యాలి. మా హస్బెండ్ అయితే ఇప్పుడు లెగిస్తారు. ఇంట్లో పనులన్నీ కూడా చేశారు. అన్నీ కాదులే, వాటర్ అది పట్టి స్నానం అది చేసి రెడీగా ఉన్నారు. అయితే ఈరోజు ఏంటంటే ఉగాది కదా, కొంచెం లైట్గా ఇల్లది క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. అది ఎంతవరకు అవుతుందో తెలీదు. నేనైతే మొత్తం చేయలేండి. మా హస్బెండ్ కొంచెం హెల్ప్ అడుగుతాను. చేస్తావు కదా? చేస్తారు. సండే ఒక రోజు దొరికిందంటే చేస్తారు. అలాగే అంటారు కానీ హెల్ప్ చేస్తారు. అయితే అంత డీప్ క్లీనింగ్ ఏం పెట్టుకోను, కానీ ఏదో పైన అలాగా అన్నీ సర్ది శుభ్రంగా దులిపి అన్నీ చేస్తాను అంతే. టిఫిన్ ఇప్పుడైతే ఆమ్లెట్ వేసుకొని తినేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికే 9 అయింది. ఎప్పటికి చెయ్యాలి, ఎప్పుడు టైం అయిపోతుంది కాబట్టి ఇంకా ఆమ్లెట్ వేసుకొని తినేస్తాం. ఇంకొకటి ఏంటంటే, మీరు మన వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా ఉగాదికి మీరు కూడా ఇలాగే క్లీన్ చేసుకున్న కానీ, లేకపోతే ఉగాదికి చాలామంది కొన్ని స్పెషల్స్ అనేవి చేసుకుంటారు. ఏంటంటే మీ హస్బెండ్తో పని చేయించుకున్నది కొన్ని వీడియోలు కామెంట్ చేసి పెట్టండి. అబ్బా, అందరూ చేస్తారా బావా, నువ్వు ఒక్కడవే ఏం కాదా. కాకపోతే వీడియోలో కనిపించరు అంతే తేడా. ఈ రోజుల్లో వైఫ్కి హెల్ప్ చేయలేని వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా చేస్తారు కానీ కొంచెం మంది చూపించుకోరు, కొంచెం మంది చూపించుకుంటారు, అంతే తేడా. ఇప్పుడు మనకు కామెంట్ చేస్తారు కరెక్టే, వాళ్ళు వీడియో తీసి పెడతారా ఆయన కూడా ఇలాగే హెల్ప్ చేస్తారు చూడండి అని? పెట్టరు కదా. మనం వీడియో తీసినాం కాబట్టి నువ్వు కనిపిస్తావు, అంతే తేడా. లేదంటే ఎవరైనా చేస్తారు, చేయకంటే ఎవరు ఉంటారు ఈ రోజుల్లో. ఉంటే ఎక్కడో ఉంటారు అంతే, అంతకు మించి ఏం కాదు. ఆమ్లెట్ ఓకే కదా నీకు? ఓకే, ఏదైనా తినేస్తారండి. ఇది కావాలి, అది కావాలి, అది ఏమి ఉండదు. కానీ ఫుడ్ విషయాల్లో అలాంటివి ఏమి ఉండవు. నాకే కొన్ని ఉంటాయి, కొన్ని తింటాను, కొన్ని తినాలిగా. సో అలాగే ఉగాదికి మీరు ఒకవేళ ఏమైనా స్పెషల్స్ చేసుకున్నట్టయితే మీరు ఏమైనా కొనుక్కుంటారు కదా, ఐటమ్స్ అవి కొనుక్కుంటారు కదా, ఉగాదికే కదా కొనుక్కుంటారు. ఉగాదికి చాలామంది ఐటమ్స్ అవి కొనుక్కుంటారు. ఏం కొనుక్కున్నారు, ఏంటి స్పెషల్స్ ఏంటి, లేకపోతే మీరు కూడా ఇలాగే ఇల్లు క్లీన్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. మేమైతే ఇంక ఈరోజు స్టార్ట్ చేస్తాం. ఎంతవరకు అవుతుందో ఏం తెలియదు. మా బాబు ఎంతవరకు చేయనిస్తాడో కూడా తెలీదు. ఇప్పుడు టైం 9 అయింది. ఎప్పుడు టిఫిన్, ఎప్పుడు వంట, ఎప్పుడు అవన్నీ చూడాలి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్, ఇదిగోండి, మాకు ఇక్కడ ఇంటికి కొంచెం దగ్గరలో రైతు మార్కెట్ ఉంది. ప్రతి సండే కూడా రైతు మార్కెట్కి వెళ్ళి అంటే వారానికి సరిపడగా కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చేస్తారు. అంటే డైలీ క్యారీస్ కదా, అంటే మార్నింగ్ లేచి కూరగాయల కోసం వెతుక్కోకుండా ఇంకా తీసుకొని వచ్చేస్తారు. రైతు మార్కెట్ కదా, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి వచ్చారు, టైం వచ్చి 11:30 అవుతుంది. ఎండకి మొహం అంతా మండిపోయి అసలు పిచ్చగా అయిపోయారన్నమాట. సో ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, చిన్నపిల్లల్ని అన్నీ కూడా అసలు దయచేసి ఎవరు బయట తిప్పకండి, ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. సో రైతు మార్కెట్ కాబట్టి అఫ్కోర్స్ అన్నీ చాలా ఫ్రెష్గానే ఉంటాయి. అన్నీ తీసుకొని వచ్చారు. ఈరోజు సండే కాబట్టి మాకు మటన్ ఏంటో ఫిష్ తీసుకొని వచ్చారు. నేనైతే ఒకసారి వెళ్ళానులేండి రైట్ మార్కెట్కి, ఎక్కువసార్లు వెళ్ళదు. అయినా మనం మార్కెట్లకి ఎందుకు వెళ్తాం, షాపింగ్లకి అయితే వెళ్తాము. సో ఇది మా ఇంట్లో స్పెషల్స్ ఇవి. ఇప్పుడు అన్నీ ఫాస్ట్గా నేను ఒక పక్క వండేస్తాను, మా హస్బెండ్ ఒక పక్క స్టార్ట్ చేసుకొస్తారు అన్నమాట క్లీనింగ్. సో కంటిన్యూ అవుతూ చూస్తూ ఉండండి. వాటర్ మిలనా, ఇప్పుడు నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను.
ఇప్పుడు సమ్మర్ కదా, వాటర్ మిలన్స్ ఎక్కువ సేల్ అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందరూ వాటర్ మిలన్స్ ఎక్కువ తింటారు కదా, కలర్ రావడానికి అలాగే వాటర్ మిలన్ తీయగా ఉండడానికి ఏదో ఇంజెక్షన్ టైప్లో కలుపుతున్నారంట. ఇంకా అన్నీ అలాగే వస్తున్నాయి. చికెన్ తినకూడదని చాలా మంది చెప్తున్నారు. మేము ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయిపోయింది చికెన్ తిని, ఇప్పటికీ తినట్లేదు. 2 మంత్స్ అయిందా, 2 మంత్స్ అయింది చికెన్ తిని. ఇంక వాటర్ మిలన్ కోసం కూడా అలాగ వచ్చింది. చూద్దాం మరి ఏం చేస్తాం. ఏది తినకూడదంటే ఎలాగవుతుంది, బాడీకి అన్నీ వెళ్ళాలి కదా, విటమిన్స్ అని ఇవన్నీ అవన్నీ. సో ఇది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వీడియో స్వీట్ కార్న్స్. మీలో ఎంతమందికి స్వీట్ కార్న్స్ ఇష్టం చెప్పండి. నేనైతే పెద్దగా తెలియదు, కానీ మా పాపకి పిచ్చి 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 మాట, చాలా ఇష్టం స్వీట్ కార్న్స్ అంటే. దానికోసం ఇప్పుడు సాయంత్రం ఉడకబెడతాను. అన్నీ ఒకసారి చేయను, ఎందుకంటే మేము ఎవరు తినాం, అదొక్కతే తింటుంది. కొన్ని ఉడకబెడతాను అనమాట. ఇదిగోండి, ఇదేంటంటే అది క్లీన్ చేస్తామన్నమాట. ఫ్యాన్స్ అంటే మామూలు క్లీన్ చేయకముందు చాలా స్లోగా తిరిగేవి, కొంచెం క్లీన్ చేసిన తర్వాత కొంచెం స్పీడ్గా తిరుగుతుంది అనమాట. కాబట్టి ఫ్యాన్ మనం కంపల్సరీగా ఒక 10 డేస్కి 15 డేస్కి అయినా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాన్ నిండా డస్ట్ ఉండడం వల్ల కూడా ఫ్యాన్ తిరగదు. అసలు ఒక 2 మంత్స్ అవుతుందేమో అంతే, 2 మంత్స్ కన్నా ఇంకా తక్కువే అవుతుందేమో మా ఇల్లు క్లీన్ చేసి. అయినా కూడా ఎంత డస్ట్ అసలు ఎలా వస్తుందో ఏంటో తెలియట్లేదు. పైన చూస్తుంటే మాకు అసలు కనిపించలేదు, కానీ క్లీన్ చేస్తుంటే వస్తుంటే కనిపిస్తుంది. ఎంత పట్టేసింది, ఇంటికి ఎలా పట్టేసింది. ఎప్పుడు డోర్ కర్టన్స్ అని కిటికీస్ డోర్లు అన్నీ వేసి ఉంటాయి, ఎప్పుడు ఎలా పట్టేసింది అనేసి అనుకున్నాం. కానీ ఓకే, నేను ఏంటంటే ఇలా పైన బాగా హైట్గా ఉన్నాయి అన్నీ కూడా మా హస్బెండ్కి ఇచ్చి తుడిపించాను. కింద నాకు అందినంత మాత్రాన నేనే మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను క్లీన్ చేసినప్పుడు అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే తన పిల్లల్ని చూసుకున్నారు కాబట్టి. మా హస్బెండ్ క్లీన్ చేసినప్పుడు నేను వీడియో తీశాను. అప్పుడు ఆ పిల్లలు అంత అల్లరి చేయట్లేదు, సో నాకు వీడియో తీయడానికి అవ్వింది కాబట్టి నేను తీసాను. అందువల్ల ఇదేంటంటే వాటర్ మిలన్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అదే వాటర్ మిలన్ తీసుకొచ్చారని చెప్పాను కదా, అది కొంచెం మొత్తం కాదు, హాఫ్ తిన్నాము. మొత్తం అంత పెద్దది మనం తిన్నాం కాబట్టి హాఫ్ తినేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టామంట. బాగానే ఉంది స్వీట్గా అలాగా. సో హాయ్, ఇది వచ్చేసి ఈవినింగ్, సండే ఈవినింగ్. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇంకా తినేసి ఇంకా కొంచెం ఏమైనా ఉంటే అన్నీ క్లీన్ చేసేసుకున్నాము. ఈరోజు అస్సలు రెస్ట్ లేదు. ఇది వచ్చేసి ఈవినింగ్ వచ్చి మా స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నాం. స్వీట్ కార్న్ మా పాపకంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, అందుకోసం అనేసి స్వీట్ కార్న్ ఇప్పుడు ఉడకబెడుతున్నాము. మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది మ్యాక్సిమము. బట్టలు అవి ఉన్నాయి, అవి రేపు మండే కదా, రేపు చూసుకుంటే ఇంకా ఎల్లుండి ట్యూస్డేకి మంగళవారానికి ఏం పెద్దగా పని ఉండదు. ఇంకా మంగళవారం ఇంకేం పనులు పెట్టుకోవడానికి కూడా అవ్వదు, ఎందుకంటే మనం మార్నింగ్ లేసి స్నానాలు చేసి గుడికి వెళ్ళి వచ్చి అవన్నీ సరిపోతాయి కదా. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్గా. మనకి అంటే కొత్త సంవత్సరం మనం ఎక్కువగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే నైట్ 12 వరకు ఉండి కేక్ అని ఇవని అవని ఎక్కువ న్యూ ఇయర్ మ్యాక్సిమం బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నమాట. కేక్స్ కట్ చేసుకోవడం అని, మళ్ళీ కలర్ ముగ్గులు వేసుకుంటాం అన్నీ. ఉగాది కానీ మనకి అసలైన కొత్త సంవత్సరం ఏంటంటే ఉగాది. సో అదే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాను నా ఫీలింగ్ పర్సనల్గా. ఉగాది ఏంటంటే మార్నింగ్ లెగిస్తాం, ఏదో ఉగాది పచ్చడి చేసుకుంటాం, గుడికి వెళ్తాం, వచ్చేస్తాం, ఇంకా అంతే, కథం అయిపోయింది. సో న్యూ ఇయర్ అంటే అదొక తెలియని ఎక్సైట్మెంట్. మా పిల్లలు బీభత్సంగా అల్లరి చేస్తున్నారు. అది న్యూ ఇయర్ అంటే ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఉగాది కన్నా, కానీ ఈసారి ట్రై చేద్దాం ఉగాది కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి. సో సమ్మర్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఏప్రిల్లోనే ఇలా ఉన్నది, ఇంకా మే జూన్ వస్తే ఇంకా ఎలా ఉంటుందో తెలియదు. సో
ఇప్పుడైతే మొక్కజొన్న ఉడకబెట్టేసి ఇంకా మళ్ళీ అందరం స్నానాలు చేసేసి ఫ్రెష్ అప్ అయిపోవడమే. వంట పని ఏం లేదు, ఎందుకంటే మధ్యాహ్నమే వండేసాము. మార్నింగ్కి నైట్కి సండే ఇది ఒక బెనిఫిట్ మాట. ఏంటంటే మనకి మార్నింగే వంట పని అయిపోతుంది, ఇంకా నైట్కి కూడా పెద్దగా వంట నేనైతే ఏం పెట్టుకోను. 2 పూటలకి కలిపి ఒకసారి ఇది ఇంకా మొత్తం అంతా అయిపోయింది, ఇది ఒక్కటే ఉండిపోయింది ఈ అలమారా మొత్తం. అందుకని ఇంకా క్లీన్ చేస్తున్నాను. ఏంటంటే టీవీ ఆన్లో ఉంది. టీవీ ఎందుకు ఆన్లో ఉందంటే పక్కన పిల్లలు టీవీ చూస్తున్నారు కాబట్టి, సినిమా అవి చూస్తున్నారు కాబట్టి టీవీ అయితే ఆన్లో ఉంది. అంటే నేను మొత్తం అన్నీ ఒకేసారి కిందన పెట్టేసి క్లీన్ చేయకుండా ఒక్కొక్క రో ఒక్కొక్కసారి క్లీన్ చేస్తున్నాను. ఒక్క రో సామానం అన్నీ కిందన తీసి పక్కన పెట్టి అవి క్లీన్ చేసి అది క్లీన్ చేసి మళ్ళీ అది సర్దేలాగా మొత్తం అన్నీ కిందనే పెట్టేసి మళ్ళీ అన్నీ తుడుచుకొని మళ్ళీ అన్నీ పైన పెట్టుకునేటప్పటికి కన్ఫ్యూజ్ అయిపోతాం. టైం కూడా చాలా అవుతుంది, మనకి టైం కూడా వేస్ట్ అవుతుంది అన్నట్టు. అంటే ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ సెట్ అవుతుంది అని అలా ఆలోచించినప్పటికీ టైం అంతా అయిపోతుంది. కాబట్టి ఇలా చేశాను. ఇది కూడా చాలా డస్ట్ పట్టింది అసలు. ఆ కప్స్ మీద, ఆ బొమ్మల మీద అంతా కూడా చాలా అంటే చాలా. మనం ఏదైనా పని చేసినప్పుడు సాంగ్స్ కానీ ఇలా టీవీ కానీ ఆన్లో ఉంటే పని స్పీడ్గా అవుతుంది అని నా ఒపీనియన్. అంటే మనకు బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇంతకుముందు సాంగ్స్ అంటే నాకు కొంచెం ఇరిటేషన్ కింద, హెడేక్ కింద ఉండదు, కానీ ఈ మధ్య కొంచెం వినాలి అనిపిస్తుంది కాబట్టి ఇలాగా ఉంది. మొత్తం ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. చాలా డస్ట్ ఉంది, ఏదో అలా అయిపోయింది క్లీన్ చేస్తాం. మొత్తం డీప్ క్లీనింగ్ లాగా ఏం చేయలేదు, పర్వాలేదు బాగానే చేస్తామని నాకు అనిపిస్తుంది. సో అయిపోయింది మొత్తం క్లీన్ అంతా. అలా ఒక్కొక్కటి చేసుకుంటే ఈజీగా అయ్యింది. మొత్తం అన్నీ కానీ కిందన పెట్టినట్టయితే నాకు అవ్వకపోనేమో. బాగా అయ్యింది. అంటే ఇంకా అవన్నీ ఏంటంటే తోమలేదు అన్నమాట, తుడిచేసే పెట్టేశాను. అవన్నీ తోమి తుడిచి చెప్తున్నాను కదా, మా ఇల్లు క్లీన్ చేసి ఒక 2 మంత్సే అవుతుంది అంతే. మళ్ళీ ఇప్పుడు వరలక్ష్మీదేవి రథానికి అలాగా చేయాలి కదా అన్నట్టు ఇంకా అంతా తోమేసి అవన్నీ ఏం పెట్టలేదు, తుడిచేసి మామూలుగా దులిపేసి అలాగే పెట్టేసాం. అయిపోయింది. అప్పటికే మా బాబు నా వెనకాల తిరుగుతున్నాడు, ఏం చేయనివ్వట్లేదు. అంటే అన్ని వెరైటీ కనబడుతున్నాయి, చేతికి అందుతున్నాయి కదా, వాడేవేళ మనశాంతిగా కూర్చోగలడు, అన్నీ పీకాలి కదా. సో అలాగా అదంతా క్లీన్ అయిపోయింది. నేను కూడా టీవీ చూస్తూ చేస్తున్నాను అనమాట. ఈ మొక్క ఎందుకు చూపిస్తున్నానంటే అందులో ఒకటి పండిపోయింది అన్నమాట, తీసేద్దామా ఉంచుదామా అన్నట్టు అలా చూపిస్తున్నాను. చిన్న దాంట్లో వేసాం, బాగా వచ్చింది. అసలు వస్తుంది అనేసి అయితే అనుకోలేదు, కానీ బాగా వచ్చింది. అంటే ఆయన అంటున్నారు ఉంచు పర్వాలేదు ఏమవ్వదు అనేసి. సో అది ఇవన్నీ అంటే ఇవి ఏంటంటే కొంచెం రీసెంట్గానే కొన్నాను, అందువలన అంతగా ఏం చెయ్యట్లేదు. మొన్న ఆల్మోస్ట్ ఒక 1 మంత్ కూడా అవ్వదేమో ఇవి కొని, అందుకనేసి ఏదో అలా పైన తుడిచేసి అలా పెట్టేశాను. సో ఇంక ఇదే మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.